హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి మీరు సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. మనకి రీసెంట్గా ఎన్టీపీసీ CBE2 లెవెల్ 5 లెవెల్ 3 లెవెల్ 2కు సంబంధించి మనకి సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై బోర్డ్స్కి అయితే మనకి పోల్ అయితే కండక్ట్ చేశాం కదా. ఆ పోల్ రిజల్ట్స్ అలాగే దాన్ని బేస్ చేసుకుని మనం కట్ ఆఫ్ ప్రెడిక్షన్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికి కూడా కట్ ఆఫ్ అనేది ముందే తెలియదు. జస్ట్ వాళ్ళు ప్రెడిక్షన్ చేసి మనకి ఏదో ఒక అజంప్షన్ ప్రకారం సమ్ ఐడియా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మేము లాస్ట్ టైం CBE2 అన్నప్పుడు కూడా కట్ ఆఫ్ ప్రెడిక్షన్ చేసినప్పుడు మీకు 50 బిలో అయితే మనకి 90% అయితే ఎవరికి కూడా ఛాన్స్ ఉండదని కూడా చెప్పాను. బట్ చాలా యూట్యూబ్ ఛానల్స్ మనకి ఇండియా వైడ్గా కానీ తెలుగులో కానీ మనకి అటెండెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది, 50 మార్కులు వచ్చిన CBE1లో ఈజీగా సెలెక్ట్ అవుతారని చెప్పి చాలామంది చెప్పారు. నేను 50 బిలో ఛాన్స్ లేదని చెప్పినప్పుడు చాలామంది నెగిటివ్ కామెంట్ చేయడం, డిస్లైక్ చేయడం చేశారు. బట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరే గమనించవచ్చు, 50 బిలో అయితే అసలు ఎక్కడా కూడా ఛాన్స్ లేదు. ఓకే, దాన్ని బట్టి మనకి ఒక ప్రెడిక్షన్ ప్రకారం మాత్రమే, ఎవరు కూడా కన్ఫామ్గా 100% యాక్యురేట్గా అయితే చెప్పలేరు. జస్ట్ ఒక ప్రెడిక్షన్ కోసం మాత్రమే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వీడియో చేయమని, అందుకే అయితే వీడియో అయితే చేస్తున్నాను. ఓకే, మనకి సికింద్రాబాద్ మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే 3234 టోటల్ జాబ్స్ అయితే ఉన్నాయి. అంటే లెవెల్ 6ని కూడా కలుపుకొని మొత్తం అన్ని లెవెల్స్ అయితే సికింద్రాబాద్ జోన్లో 3234 మందిని అయితే ఫైనల్గా మనకి జాబ్ ఇచ్చి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారో. సో మనకి ఈ కేటగిరీకి సంబంధించి 3342 మంది అయితే మనకి పోల్ చేయడం అయితే జరిగింది. సో ఈ 3342 మందిలో చూసుకున్నట్లయితే మెజారిటీ వచ్చేసరికి 52.2% మనకి 57.2% అయితే మనకి ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఉండడం జరిగింది. సో ఓబీసీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మనకి అన్రిజర్వ్ వాళ్ళు కేవలం 6% ఉన్నారు. అంటే అన్రిజర్వ్ కట్ ఆఫ్ తక్కువ ఉంటుందని అర్థం కాదు. అన్రిజర్వ్డ్ అంటే మనకి నథింగ్ బట్ ఏ కేటగిరీలో అయినా సరే మనకి వాళ్ళకి మెరిట్ మార్కులు వస్తే వాళ్ళు అన్రిజర్వ్ కింద సెలెక్ట్ అయిపోతారు. కాబట్టి ఓబీసీ వాళ్ళు ఎక్కువ ఉన్నా సరే ఆ ఓబీసీలో మనకి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు అందరూ కూడా అన్రిజర్వ్లో సెలెక్ట్ అవుతారు. ఈడబ్ల్యూఎస్ మనకి ఏదైతే SC ST ఇందులో కూడా ఎక్కువ మార్క్ వచ్చిన వాళ్ళు కూడా మనకి అన్రిజర్వ్లో సెలెక్ట్ అయిపోతారు. కాబట్టి ఓకే, సో మనకి ఓబీసీ ఎక్కువ ఉన్నా సరే మీకు కట్ ఆఫ్ అనేది యూఆర్కి సంబంధించి ఎక్కువ అయితే మనకి జనరల్గా ప్రొసీజర్ ప్రకారం అయితే యూఆర్ ఎక్కువ ఉంటుంది. తర్వాత మోస్ట్లీ ఓబీసీ, తర్వాత ఈడబ్ల్యూఎస్ ఈ ఆర్డర్ కానీ SC ST ఈ ఆర్డర్ కానీ కట్ ఆఫ్ అయితే మనకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే 14% అయితే ఉన్నారు. SC వాళ్ళు 13.1, మనకి ST వాళ్ళు అప్రాక్సిమేట్గా 12%, పీడబ్ల్యూ వాళ్ళు అయితే మనకి పర్సంటేజ్ తెలియట్లేదు కానీ సో మనకి ఇక్కడ కలర్ కనబడుతుంది కదా గ్రాఫ్లో, వీళ్ళు పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే మనకి ఇందులో పోల్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో ఈ విధంగా అయితే మనకి నెంబర్ ఆఫ్ మనకి సికింద్రాబాద్ జోన్లో 3342 మందిలో ఏ కేటగిరీని మనకి ఎంతమంది పోల్ చేశారన్నది అయితే ఒక ఐడియా కోసం అయితే చెప్తున్నాను. మోర్ దెన్ హాఫ్ అయితే మనకి ఓబీసీ వాళ్ళే కనబడుతున్నారు. ఓకే, మనకి ఇందులో మనకి లెవెల్ 5 చూసుకుంటే మొట్టమొదటిగా మనకి లెవెల్ 5లో నాన్ టైపింగ్ జాబ్స్ అనేవి, టైపింగ్ జాబ్స్ అనేవి కూడా ఉన్నాయి కదా. కొన్ని జాబ్స్కి టైప్ ఉంటుంది, కొన్ని జాబ్స్కి టైపింగ్ లేకుండా మనకి డైరెక్ట్గా మనకి సెలక్షన్ అనేది అయితే ఉంటుంది. అంటే CBE2లో వచ్చిన మార్కుల ఆధారంగానే మనకి సెలక్షన్ అనేది అయితే ఉంటుంది. సో మనకి రిజల్ట్స్ ఎలా ఇస్తాడు, ఫస్ట్ లెవెల్ 6 మనకి కంప్లీట్ చేసి మనకి సైకో టెస్ట్ అనేది కండక్ట్ చేసి సో వాళ్ళకి జాబ్ ఇచ్చేసి అందులో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో జాబ్ రాని వాళ్ళు మళ్ళీ లెవెల్ 5లోకి వస్తారో. లెవెల్ 5లో టైపింగ్ అనేది చేసి టైపింగ్ క్వాలిఫై కట్ ఆఫ్ రీచ్ అయితే వాళ్ళకి టైపింగ్ జాబ్స్ అనేవి జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కానీ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కానీ జాబ్ ఇవ్వడం. ఇన్ కేసు వాళ్ళకి టైప్లో ఇందులో జాబ్స్లో కూడా రాకపోతే నెక్స్ట్ నాన్ టైపింగ్లో ఆ కట్ ఆఫ్ రీచ్ అయితే ఆజైపోవడం. నెక్స్ట్ మనకి లెవెల్ 2కి వెళ్ళడం. ఈ విధంగా ఇస్తాడా లేదా మనకి రిజల్ట్స్ అనేవి మనకు ఓవరాల్గా ఇచ్చేస్తాడా లేదా పోస్ట్ వైజ్గా ఇస్తాడా అన్నది అయితే క్లారిటీ లేదు. మోస్ట్లీ మనకి లెవెల్ 5, లెవెల్ 3, లెవెల్ 2 ఈ విధంగా కట్ ఆఫ్ అనేది ఇచ్చేసి, ఎందుకంటే లెవెల్ 5లో కూడా మనకి నాన్ టైపింగ్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం అందరినీ కూడా లెవెల్ 5లో మనకి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా టైప్కి పిలిచి, అలాగే మనకి లెవెల్ 2లో కూడా మనకి మొత్తం అందరినీ పిలిచి టైపింగ్ కండక్ట్ చేసి ఈ విధంగా చేస్తాడన్నది అయితే క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే ఆర్ఆర్బీ మనకి ఎప్పటికప్పుడు కొత్త విధంగా అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తుంది కాబట్టి ఈసారి మనకి ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారన్నది అయితే చూడాలి. సో జస్ట్ మనకు ఒకసారి ఒక ఇన్ఫర్మేషన్ కోసం మనకి టైపింగ్, నాన్ టైపింగ్ చూసుకున్నట్లయితే నాన్ టైపింగ్ జాబ్స్ వచ్చేసరికి సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసరికి 466 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గూడ్స్ కార్డ్ వచ్చేసరికి సికింద్రాబాద్లో 858 అయితే ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడేది మొత్తం కూడా సికింద్రాబాద్ బోర్డుకి సంబంధించి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యాక్చువల్గా నోటిఫికేషన్లో మనకి 50% మోర్ అంటే 1.5 అంటే 1:5 అంటే ఒక జాబ్కి అంటే 1:1.5 అంటే 466 ఉంటే జాబులు అనేవి 466 × 1.5 మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తామని చెప్పి నోటిఫికేషన్లో అయితే చెప్పారు. కానీ దాని తర్వాత మనకి స్పెషల్గా ఒక కొరిగండం అయితే విడుదల చేశారు కదా నోటిఫికేషన్లో చేంజెస్కి సంబంధించి. దాని ప్రకారం చూసుకుంటే కేవలం 1:1 మాత్రమే అంటే 466 జాబ్స్ ఉంటే సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి మనకి సెలక్షన్ లిస్ట్లో 466 మందిని తీసుకుంటారు. మహా అయితే మనకి ఒక 500 మందిని అప్రాక్సిమేట్గా అయితే మనకి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. గూడ్స్ కార్డ్ 858 మంది ఉంటే మనకి అప్రాక్సిమేట్గా
ఒక 860 మంది లేదా అప్రాక్సిమేట్‌గా అయితే 1:1 ప్రకారం రూల్ ప్రకారం అయితే 1:1 మాత్రమే షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్పి మనకి అప్డేటెడ్ కొరిగండంలో అయితే యాడ్ చేశారు. చాలామంది 1:5 షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్ చూసి చెప్తున్నారు కానీ తర్వాత వచ్చిన అప్డేట్ అయితే చాలామంది మిస్ అయ్యారు. మనకి కొరిగండం అఫీషియల్‌గా వెబ్సైట్లో రిలీజ్ చేశారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి 1:1 మాత్రమే. మనకి వీళ్ళకి ఈ లెవెల్ 5లో సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్‌కి, గూడ్స్ కార్డ్‌కి నెక్స్ట్ టైపింగ్ టెస్ట్ కానీ, సైకో టెస్ట్ కానీ ఎటువంటి పరీక్షలు లేవు కాబట్టి వీళ్ళకి డైరెక్ట్‌గా మనకి జాబ్ అనేది అయితే ఉంటుంది. బట్ మనకి ముందే మనకి ఇప్పుడే రిజల్ట్స్తో పాటుగానే వీళ్ళకి ఇచ్చేస్తాడా డైరెక్ట్గా మనకి కట్ ఆఫ్ అనేది స్పెషల్గా మనకి జాబ్ వైజ్గా ఇచ్చి డైరెక్ట్గా వీళ్ళకి ఫైనల్గా నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారా లేదా ఓన్లీ లెవెల్ 5 జాబ్ వైజ్గా కాకుండా లెవెల్ 5 ఇస్తాడా అనేది అయితే తెలియదు. మోస్ట్లీ మనకి లెవెల్ 5 ఓవరాల్గా జాబ్ వైజ్ కాకుండా మనకి లెవెల్ 5 కట్ ఆఫ్ అని చెప్పి జస్ట్ ఇస్తాడు. పోస్ట్ వైజ్గా ఇప్పుడు ఇవ్వకపోవచ్చు. టైపింగ్ అయిన తర్వాత మనకి పోస్ట్ వైజ్ కట్ ఆఫ్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ టైపింగ్ జాబ్స్ చూసుకున్నట్లయితే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసరికి మనకి 89 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి సికింద్రాబాద్లో. సో మనకి 1:8 మనకి షార్ట్ లిస్ట్ చేస్తారు కాబట్టి టైపింగ్కి 89x8 712 జాబ్స్ని అయితే మనకి షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది. 712 మందిని అయితే. అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసరికి 124 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే 124x8 992 మందిని అయితే మనకి ఈ పోస్ట్కి అయితే షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో మనకి ఓవరాల్గా లెవెల్ 5 తీసుకుంటే కనుక మనకి సో 712, 992, 858, 466 ఈ మొత్తం కలిపి మనకి ఈ విధంగా అయితే మనకి షార్ట్ లిస్ట్ అయితే చేసే అవకాశం ఉంది. లేదా లెవెల్ 5లో ఉన్న మొత్తం పోస్టులు కలుపుకొని సో ఇంటూ 8 ఓకే ఆ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తాడా అని చెప్పి అయితే మనకి క్లారిటీ అయితే లేదు. ఓకే, ఆ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తే మనకి కొంతమంది ఎక్కువ మంది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, లేదా లెవెల్ వైజ్గా ఇస్తే కనుక ఈ విధంగా అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తాడో. ఓకే, సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బట్టి అలాగే మనకి లెవెల్ 5లో పోల్స్ చూసుకున్నట్లయితే మనకి లెవెల్ 5లో 2822 మంది అయితే పోల్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకి మెజారిటీ 17.2% వచ్చేసరికి మనకి 61 to 65 ఓకే 61 to 65 ఎవరైతే మనకి ఉన్నారో ఎక్కువ మంది 17.2% మనకి ఇదైతే పోల్ చేశారో. నెక్స్ట్ మనకి 66 to 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు 16.3% అయితే ఉన్నారు. అలాగే 71 to 75 వచ్చిన వాళ్ళు 15.3% అయితే ఉండడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ మనకి 76 to 80 వచ్చిన వాళ్ళు అయితే మనకి ఇంచుమించుగా ఒక 14-13% అయితే ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి 81 to 85 ఈ విధంగా అయితే ఉంది. అలాగే మనకి 14.6% వచ్చేసరికి 56 to 60. అలాగే మనకి 11.5% అనేది మనకి 51, 55. అలాగే 50 బిలో వచ్చేసరికి 8.2% అయితే మనకైతే ఉండడం జరిగింది. ఓకే, సో మనకి కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అంటే మనకి ఎగ్జాక్ట్గా చెప్పలేం కానీ ఇంచుమించుగా మనకి ఈ కింద నుండి చూసుకున్నట్లయితే మనకి అన్రిజర్వ్డ్ నుండి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అయితే మనకి అప్రాక్సిమేట్గా మనకి ఈ విధంగా అయితే ఉండొచ్చు. 76 to 80 వచ్చేసరికి అన్రిజర్వ్, 71 to 75 వచ్చేసరికి ఓబీసీ, అలాగే 66 to 70 వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్, 61 to 65 వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, 56 to 60 వచ్చేసరికి మనకి సో ఎస్టీ ఈ విధంగా అయితే ఉండే అవకాశం అయితే ఉండొచ్చు. సో మీకు మళ్ళీ లాస్ట్లో చెప్తాను కట్ ఆఫ్ అనేది. సో జస్ట్ అప్రాక్సిమేట్గా అయితే సో ఈ విధంగా అయితే పోల్ని బేస్ చేసుకుని అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, మనకి యాక్చువల్గా లెవెల్ 6 రిజల్ట్స్ ఒకసారి గమనించినట్లయితే కనుక 6851 మందిని అయితే షార్ట్ లిస్ట్ చేశాడు. సో ఇంతమందిని షార్ట్ లిస్ట్ చేసినప్పుడు మనకి లెవెల్ 6కి కట్ ఆఫ్ అనేది అయితే అన్రిజర్వ్డ్కి 72, ఎస్సీకి 55, ఎస్టీ 53, ఓబీసీ 64, ఈడబ్ల్యూఎస్ 60 ఈ విధంగా అయితే మనకు ఉంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని చూడొచ్చు. మనకి కేవలం మనకి చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. కంపేర్ టు లెవెల్ 6లోనే అంతమందిని తీశారు కానీ ఇక్కడ వేకెన్సీస్ అనేవి మనకి లెవెల్ 5లో తక్కువ ఉన్నాయి కాబట్టి సో మనకి కట్ ఆఫ్ అనేది అయితే డెఫినెట్గా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. మనకి పేపర్ లెవెల్ ఇంచుమించు లెవెల్ 6 లాగే ఉంది. లెవెల్ 5 అనుకున్నప్పటికీ కూడా వేకెన్సీస్ విషయానికి వస్తే మనకి ఇక్కడ లెవెల్ 6తో కంపేర్ చేస్తే తక్కువ మంది ఉన్నారు కాబట్టి కట్ ఆఫ్ అనేది అయితే లెవెల్ 6 కన్నా పెరిగే ఛాన్సెస్ మనకి ఎక్కువగా అయితే కనబడుతున్నాయి. ఓకే, దీన్ని బట్టి మనం బేస్ చేసుకుని మనకి టైపింగ్ జాబ్స్, నాన్ టైపింగ్ జాబ్స్కి సపరేట్గా కనుక ఇస్తే కనుక వాడు కట్ ఆఫ్ అనేది సపరేట్గా ఇస్తే సో మనకి ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది అంటే టైపింగ్కి అప్రాక్సిమేట్గా అన్రిజర్వ్డ్కి 73 to 78 అప్రాక్సిమేట్గా ఉండే అవకాశం అయితే ఉంది. సో ఎగ్జాక్ట్గా కాదు, సో కొంత వేరియేషన్తో 73 to 78. నేను ఎగ్జాక్ట్గా కట్ ఆఫ్ చెప్పడానికి నా దగ్గర టైం మెషిన్ అయితే లేదు. ఫ్యూచర్కి వెళ్ళి కట్ ఆఫ్ చూసేసి ఇప్పుడు మీకు చెప్పడానికి, అందుకే రేంజ్ చెప్తున్నాను ఎగ్జాక్ట్గా కాకుండా. సో ఇదైతే గమనించండి. సో ఏంటి సార్ మీరు రేంజ్ చెప్తున్నారు 5 మార్క్స్తో ఎగ్జాక్ట్గా 76, 77 చెప్పండి అంటే నాకు ఎలా తెలుస్తుంది? నా దగ్గర ఏమైనా టైం మెషిన్ ఉంటే మీకు ఫ్యూచర్లోకి వెళ్ళి కట్ ఆఫ్ చూసి అలాగే క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ కూడా చూసి మీకు చెప్పేవాని. బట్ నా దగ్గర లేదు కాబట్టి మీకు జస్ట్ అప్రాక్సిమేట్గా రేంజ్ అయితే చెప్తున్నాను. ఓబీసీకి అయితే 68 to 72 అప్రాక్సిమేట్గా, ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 65 to 67, ఎస్సీ వచ్చేసరికి 61 to 64, ఎస్టీ వచ్చేసరికి 56 to 60 ఈ విధంగా అయితే టైపింగ్ జాబ్స్కి అయితే ఉండే అవకాశం ఉంది. ఇన్ కేసు సపరేట్గా ఇస్తే కనుక. ఓకే, నాన్ టైపింగ్ జాబ్స్ చూసుకుంటే మనకి వీళ్ళకి డైరెక్ట్ జాబ్ కాబట్టి ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్
ఎగ్జామ్స్ లేవు కాబట్టి వీళ్ళకైతే కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అన్రిజర్వ్ 81 to 86, ఓబీసీ 78 to 80, ఈడబ్ల్యూఎస్ 74 to 77, ఎస్సీ వచ్చేసరికి 68 to 72, ఎస్టీ వచ్చేసరికి 64 to 68. ఓకే, అప్రాక్సిమేట్గా ఈ విధంగా అయితే మనకి నాన్ టైపింగ్ వాళ్ళకి అయితే ఉండే అవకాశం ఉంది. మోస్ట్లీ నా అంచనా ప్రకారం అయితే లెవెల్ 5 ఓవరాల్గా మనకి టైపింగ్ నాన్ టైపింగ్ మనకి రెండు మిక్స్ చేసి లెవెల్ 5లో మనకి XYZ అని చెప్పి కొంతమందిని ఓవరాల్గా వాళ్ళు 1:8 వేసుకుని షార్ట్ లిస్ట్ అయితే చేయొచ్చు మేబీ, నేను అనుకోవడం అయితే. సో లేదు సపరేట్గా ఇస్తే కనుక నాన్ టైపింగ్ డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సో మనకి ఓవరాల్గా మనకి వీళ్ళకి డైరెక్ట్ జాబ్ కాబట్టి వీళ్ళకి ఇంకా 1:8 చేసి నెక్స్ట్ ఇంకో స్టేజ్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి కొంచెం తక్కువ అయితే ఉంటుంది. బట్ ఇంకొకటి ఏంటి అంటే మనకి లెవెల్ 6లో సెలెక్ట్ అయిన వాళ్ళు లెవెల్ 5లోను, లెవెల్ 5లో వాళ్ళు లెవెల్ 3లోని ఈ విధంగా రిపీట్ అవుతారు కాబట్టి వాళ్ళు మనకి నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్ ఇస్తారా, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ ఇస్తారా, సో ఎలా ఇస్తారా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా 1:1 అన్నారు. సో మరి వాళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారో, ఎందుకంటే రిపీటెడ్ క్యాండిడేట్స్ని ఎలా ఎలిమినేట్ చేస్తారని చెప్పి అయితే మనకి ఏమన్నా ప్రిఫరెన్స్ పెట్టుకోమని చెప్పి మళ్ళీ ఒకసారి మనకి దాన్ని బట్టి ఇస్తారా, ఏం చేస్తారనేది అయితే వెయిట్ చేసి ఉండాలి, మనకి చూడాల్సి ఉంది ప్రొసీజర్ అనేది. సో నెక్స్ట్ లెవెల్ 3 గమనించినట్లయితే మనకి లెవెల్ 3లో 630 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి. ఓకే, లెవెల్ 3లో 630 వేకెన్సీస్ ఉన్నాయి మనకి. లెవెల్ 3కి చూసుకుంటే నెక్స్ట్ టైపింగ్ టెస్ట్ కానీ సైకో టెస్ట్ కానీ ఏమీ లేవు. టోటల్గా 3071 మంది అయితే మనకి పోల్ చేయడం అయితే జరిగింది లెవెల్ 3లో. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకి 81 to సో మనకి ఇందులో పర్సంటేజ్ అనేది ఎగ్జాక్ట్గా తెలియదు కదా, గ్రీన్ కలర్ అనేది. సో నెక్స్ట్ పైన వద్దాం మనం. సో 51 to 55 వచ్చేసరికి 11.4%, అలాగే 50 బిలో వచ్చేసరికి 9.6%, 56 to 60 వచ్చేసరికి 14.6%, 61 to 65 18.4%, 66 to 70 17.6%, అలాగే 71 to 75 వచ్చేసరికి 14.3%, అలాగే మనకి 76 to 80 వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 12% అయితే ఉన్నారు. ఓకే, దీనికన్నా మనకి ఒక 8% ఆ విధంగా 81 to 85 మనకి క్యాండిడేట్స్ అయితే ఉండడం జరిగింది. ఓకే, ఇక్కడ మనకి లెవెల్ 3 కట్ ఆఫ్ ఎలా ఇస్తాడు, ఎందుకంటే లెవెల్ 3 కట్ ఆఫ్ కనుక 630 జాబ్స్ ఉన్నాయి కాబట్టి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ 1:1 కాబట్టి డైరెక్ట్గా మనకి 630 మనకి తీసినట్లయితే కనుక కట్ ఆఫ్ అనేది డెఫినెట్గా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. లేదా లెవెల్ 3ని హోల్డ్లో పెడతాడా, మనకి ఏం చేస్తాడు అనేది అయితే మనకి క్లారిటీగా తెలియదు. ఎందుకంటే మనకి లెవెల్ 3 మనకి డైరెక్ట్ కట్ ఆఫ్ ఇస్తే, ఎందుకంటే మనకి డైరెక్ట్ జాబ్ కాబట్టి నెక్స్ట్ ఎటువంటి మనకి టైపింగ్ టెస్ట్ ఇటువంటివి లేవు కాబట్టి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా 1:5 కాకుండా మనకి కొత్త రూల్ ప్రకారం 1:1 కాబట్టి 630 అంటే అప్రాక్సిమేట్గా ఒక 650 మెంబర్స్ ఆ విధంగా, లేదా 630 అంటే 630 ఆ విధంగా అయితే షార్ట్ లిస్ట్ చేస్తాడు. సో డెఫినెట్గా లెవెల్ 3కి అయితే ఇన్ కేస్ ఈ విధంగా తీస్తే కనుక కట్ ఆఫ్ అనేది డెఫినెట్గా అయితే మనకి లెవెల్ 5తో కంపేర్ చేసుకుంటే, టైపింగ్ జాబ్స్తో కంపేర్ చేసుకున్న, లెవెల్ 6తో కంపేర్ చేసుకున్న ఎక్కువ అయితే ఉంటుంది. ఓకే, చాలామంది 81 to 80% కూడా మనకి ఇక్కడైతే కనబడుతున్నారు. 81 to 85 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా. అలాగే మనకి ఇక్కడ ఎక్కువ మార్కులు 71 to 75, 76 to 80, 81 to 85 కూడా ఎక్కువ అయితే మనకైతే ఉన్నారు లెవెల్ 3 అనేది. లెవెల్ 3 5తో కంపేర్ చేసుకుంటే లెవెల్ 3 అనేది కొంచెం పేపర్ అనేది కూడా కొంచెం బాగానే ఉంది కాబట్టి మనకి కట్ ఆఫ్ అనేది అయితే పెరిగే అవకాశం ఉంది. సో దీంట్లో చూసుకుంటే టైపింగ్ నాన్ టైపింగ్ ఇంకా లేవు, సింగిలే కాబట్టి మనకి 80 to 85 దాకా కూడా కట్ ఆఫ్ అనేది ఉండే అవకాశం ఉంది, లేదా ఇంకా కూడా పెరిగే అవకాశం కూడా ఉంది డైరెక్ట్ జాబ్ కాబట్టి. 78 to 80 దాకా ఓబీసీ, మనకి 72 to 76 దాకా ఈడబ్ల్యూఎస్, 69 to 72 దాకా ఎస్సీ, 66 to 68 వచ్చేసరికి మనకి ఎస్టీ వాళ్ళకి అయితే కట్ ఆఫ్ అయితే ఉండే అవకాశం ఉంది. ఓకే, చూడండి ఇంచుమించుగా అప్రాక్సిమేట్గా కింద నుండి మనకి చూసుకున్నట్లయితే అన్రిజర్వ్, ఓబీసీ, అలాగే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అయితే మనకి ఈ విధంగా ఉండే అవకాశం అయితే ఉంది అప్రాక్సిమేట్గా. సో నెక్స్ట్ లెవెల్ 2 చూసుకున్నట్లయితే లెవెల్ 2లో మనకి 51 to 55 వచ్చేసరికి మనకి ఒక 8% ఉన్నారు. 56 to 60 వచ్చేసరికి 10%, 61 to 65 15.7%, 66 to 70 15.6%, 71 to 75 16.3%, 76 to 80 వచ్చేసరికి 11.8%, అలాగే మనకి 81 to 85 వచ్చేసరికి అప్రాక్సిమేట్గా ఒక 10% అయితే ఉండడం అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే మనకి లెవెల్ 2లో కూడా మనకి మార్కులు అయితే రావడం జరిగింది. లెవెల్ 5తో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి ఒకసారి లెవెల్ 5 చూసుకున్నట్లయితే, సో దీంతో కంపేర్ చేసుకున్నట్లయితే కొంచెం లెవెల్ 3 లెవెల్ 2 అయితే మనకి కొంచెం ఎక్కువ మార్కులు అయితే రావడం మనం అయితే గమనించవచ్చు. ఓకే, సో దీన్ని కూడా మనకి అన్రిజర్వ్, ఓబీసీ, ఎస్సీ, ఓబీసీ, అన్రిజర్వ్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఈ విధంగా అయితే మనం కట్ ఆఫ్ అనేది అయితే అప్రాక్సిమేట్గా చూసుకోవచ్చు. సో లెవెల్ 2లో కూడా టైపింగ్ నాన్ టైపింగ్ ఉన్నాయి. బట్ లెవెల్ 2లో వచ్చేసరికి నాన్ టైపింగ్ జాబ్ ఏదైతే టీసీ ఒకటే ఉంది, కేవలం 29 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 1:1 తీసుకుంటే టాప్ 30లో మీరైతే ఇందులో అయితే ఉండాల్సి ఉంటుంది. బట్ మనకి లెవెల్ 6 కానివ్వండి, మనకి ఇన్ కేస్ అక్కడ వెయిటింగ్ లిస్ట్ ఇచ్చుకుంటూ వచ్చి లెవెల్ 6 క్లియర్ చేసి లెవెల్ 5 ఓకే లెవెల్ 3 ఈ విధంగా క్లియర్ చేస్తే ఫైనల్గా లెవెల్ 2 ఉంటుంది కాబట్టి
సో కొంతవరకు తగ్గుతుంది కానీ సో ఓవరాల్గా టీసీ మాత్రం నాన్ టైపింగ్ మాత్రం కేవలం 29 జాబ్లు ఉన్నాయి కాబట్టి దీనికి కూడా కట్ ఆఫ్ అనేది అయితే బాగా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. కేవలం వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, మనకి 1:1 కాబట్టి కేవలం మనకి టాప్ 30లో ఉండాలంటే డెఫినెట్గా ఈ టీసీకి అయితే కట్ ఆఫ్ అనేది ఎక్కువ అయితే ఉంది ఫైనల్గా మెరిట్ చూసుకున్నట్లయితే. ఓకే, నెక్స్ట్ టైపింగ్లో అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 66 వేకెన్సీస్, ఇవి కూడా తక్కువ ఉన్నాయి. 66x8 కేవలం 528 మంది అయితే మనకి షార్ట్ లిస్ట్ అవుతారు టైపింగ్కి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ చూసుకుంటే 130 మనకి 1040 మంది అయితే మనకి షార్ట్ లిస్ట్ అయితే అవుతారు. ఓకే, సో 1:8 మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి తక్కువే ఉన్నాయి కాబట్టి మనకి సో నార్మల్గా ఓన్లీ లెవెల్ 2 ఇప్పుడే తీస్తే కనుక కొంచెం ఇది కూడా ఎక్కువ అయితే ఉండే అవకాశం ఉంది. బట్ వెయిటింగ్ లిస్ట్ ఇచ్చి, ఎందుకంటే లెవెల్ 6లో మనకి సెలెక్ట్ అయిన వాడు లెవెల్ 5 లెవెల్ 3లో కూడా మనకి రిపీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చి వెయిటింగ్ లిస్ట్ కనుక ఇస్తే కనుక ఫైనల్గా మనకి ఓవరాల్గా ఫైనల్లో వచ్చేసరికి లెవెల్ 2 అయితే తగ్గే అవకాశం ఉంది. బట్ ఇక్కడ వేకెన్సీస్ మాత్రం చూసుకుంటే సికింద్రాబాద్ జోన్ తక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి కూడా కట్ ఆఫ్ అనేది అయితే మనకి ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. నాన్ టైపింగ్ టీసీ ఒకటే ఉంది, మనకి కేవలం 29 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి 85 to 90+ కూడా ఉండే అవకాశం అయితే డెఫినెట్గా కట్ ఆఫ్ అయితే ఉంది. మనకి ఒక 5 మార్క్స్ వేరియేషన్తో కిందకి మీరు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అయితే మీరు చూసుకోవచ్చు. ఇక టైపింగ్ జాబ్స్ విషయానికి వస్తే అప్రాక్సిమేట్గా 100 జాబ్స్ 74 to 77, ఓబీసీ 66 to 70, ఈడబ్ల్యూఎస్ 64 to 66, ఎస్సీ 60 to 64, ఎస్టీ 55 to 59 అయితే ఉండే అవకాశం ఉంది. ఓకే, సో ఇంకా మనకి చెప్పింది ఇలాగే ఉంటుంది, వీళ్ళు ఖచ్చితంగా జాబ్ వస్తుందని అయితే కన్ఫామ్గా చెప్పడం. ఇంకా మనకి ఒక 5 మార్కులు అటు ఇటుగా పెరిగే అవకాశం కూడా ఉంది, లేదా మనకి ఇంకొంచెం ఒక 2 మార్కులు తగ్గే అవకాశం కూడా ఉంది. పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి, ఈ కట్ ఆఫ్ కన్నా తగ్గే అవకాశాలు అయితే కొంచెం రేర్గానే కనబడుతున్నాయి. ఎందుకంటే వేకెన్సీస్ విషయానికి వస్తే వేకెన్సీస్ కూడా మనకి తక్కువే ఉన్నాయి కాబట్టి. కానీ వాడు షార్ట్ లిస్ట్ చేయడం ఎలా చేస్తాడనేది కొంచెం క్వశ్చన్ మార్క్ అయితే ఉంది, ఎందుకంటే రిపీటెడ్ క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి వాడు జాబ్ వైజ్గా ఇప్పుడే తీస్తాడు లేదా ఓవరాల్గా లెవెల్ 2 లెవెల్ 3 ఈ విధంగానే ఇస్తాడా, సో మనకి ఏం చేస్తాడో లెవెల్ 3 ముఖ్యంగా టైపింగ్ జాబ్స్ లేవు కాబట్టి అవి ఏం చేస్తాడనేది అయితే మనకి రిజల్ట్స్ ఇచ్చేదాకా కూడా కన్ఫర్మేషన్ అయితే లేదు. ఓకే, సో నెక్స్ట్ సికింద్రాబాద్ అయితే కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ బెంగళూరు బోర్డులో చూసుకుంటే కేవలం 605 రెస్పాన్సెస్ మాత్రమే రావడం అయితే జరిగింది. దీంట్లో కూడా యాజ్ యూజువల్గా 56.7% ఓబీసీ ఉన్నారు, 16.2 ఈడబ్ల్యూఎస్ ఉన్నారు, 12.2 అయితే ఎస్సీ ఉన్నారు, ఎస్టీ వచ్చేసరికి 8.4% అయితే ఉండడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ఈ బెంగళూరులో మనకి లెవెల్ 5లో 517 మంది అయితే మనకి పోల్ చేశారు. దీంట్లో మనకి చూసుకున్నట్లయితే మనకి 51 to 55 వచ్చేసరికి 14% అయితే ఉన్నారు, 56 to 60 వచ్చేసరికి 15.7%, 61 to 65 వచ్చేసరికి 18%, 66 to 70 వచ్చేసరికి 15.5%, 71 to 75 వచ్చేసరికి 10.6%, 76 to 80 వచ్చేసరికి అప్రాక్సిమేట్గా ఒక 8% అయితే ఉండడం జరిగింది. 81 to 85 వచ్చేసరికి తక్కువ మందే ఉన్నారు, మనకి ఒక అప్రాక్సిమేట్గా ఒక 5% 4% అయితే వీళ్ళైతే ఉండడం జరిగింది. మనకి బెంగళూరు పేపర్స్ అయితే కొంచెం మనకి తేడాగానే వచ్చాయని చెప్పుకోవచ్చు నార్మల్ పేపర్స్తో కంపేర్ చేసుకుంటే. కాబట్టి మనకి కట్ ఆఫ్ అనేది కొద్దిగా తగ్గే ఛాన్సెస్ అయితే పేపర్ అయితే డెఫినెట్గా నాకైతే సికింద్రాబాద్తో కంపేర్ చేసుకుంటే కొంచెం మోడరేట్గా అయితే సికింద్రాబాద్తో కంపేర్ చేసుకుంటే మనకి యావరేజ్ పేపర్తో కంపేర్ చేసుకుంటే కొంచెం టఫ్గా అయితే నాకైతే అనిపించింది. సో రాసిన వాళ్ళు, నేను పేపర్ రాయలేదు కాబట్టి నేనైతే చెప్పలేను, రాసిన వాళ్ళు అయితే ఒకసారి చెప్పండి మీకు పేపర్ అనేది ఎలా అనిపించింది అనేది. సో ఇన్ కేస్ పేపర్ కనుక కొంచెం తేడాగా ఉంటే కనుక డెఫినెట్గా కట్ ఆఫ్ అనేది అయితే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంది. మనకి లెవెల్ 6 చూసుకుంటే అప్రాక్సిమేట్గా సికింద్రాబాద్ ఎలా ఉందో బెంగళూరు కూడా ఇంచుమించు దగ్గరగానే ఈ రెండు కూడా కట్ ఆఫ్స్ అయితే ఉండడం జరిగింది. చెన్నైతో కంపేర్ చేసుకుంటే ఎక్కువగా ఉంది కానీ నార్మల్గా సికింద్రాబాద్తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు దగ్గరగానే అయితే కట్ ఆఫ్ అయితే ఉంది. కాబట్టి ఇది కూడా మనకి వేకెన్సీస్ కూడా మనకి చాలా వరకు సిమిలర్గానే ఉన్నాయి. టోటల్గా మనకి 3500 అప్రాక్సిమేట్గా సికింద్రాబాద్ ఉంటే ఇది కూడా 2500 అప్రాక్సిమేట్ చెప్తున్నాను, అప్రాక్సిమేట్గా 2500 ఉంది కాబట్టి మ్యాక్సిమం 1000 వేరియేషన్ మాత్రమే బెంగళూరు సికింద్రాబాద్ ఉంది కాబట్టి సో ఇంచుమించుగా కట్ ఆఫ్ అనేది కూడా సికింద్రాబాద్కి దగ్గరలోనే ఉండే అవకాశం ఉంది. సో పేపర్ కొంచెం టఫ్గా వచ్చింది కాబట్టి కొద్దిగా ఒక 3 to 5 మార్క్స్ అనేది కొంచెం తగ్గే అవకాశం కూడా బెంగళూరుకి అయితే ఉంది. సో వేకెన్సీస్ కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి తగ్గకపోవచ్చు లేదా కొంచెం తగ్గచ్చు, బట్ ఎక్కువ అయితే ఉండకపోవచ్చు. ఈసారి మనకి లెవెల్ 6 ఉన్నంతగా మనకి బెంగళూరు అయితే మరీ ఎక్కువ ఉండదు, అంటే ఇతర జోన్తో కంపేర్ చేస్తే చెప్తున్నాను నేను ఓవరాల్గా కాకుండా. సికింద్రాబాద్కి దగ్గరలోనే కట్ ఆఫ్ అనేది ఇది కూడా బెంగళూరు కూడా ఉండే అవకాశం ఉంది, లేదా కొద్దిగా సికింద్రాబాద్ కన్నా ఒక 2-3 మార్కులు తగ్గినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు బెంగళూరు జోన్ అనేది. అందుకే దీనికి సపరేట్గా మళ్ళీ వేకెన్సీస్ కానీ కట్ ఆఫ్స్ కానీ మళ్ళీ ప్రిడిక్షన్ చేసి చెప్పట్లేదు, ఎందుకంటే చాలా వరకు వేకెన్సీస్ కానీ కట్ ఆఫ్ కానీ సికింద్రాబాద్ జోన్కి దగ్గరగానే ఉంటుంది కాబట్టి మీకు సికింద్రాబాద్ జోన్ కట్ ఆఫ్స్ని దీనికి కూడా చూసుకోండి ఇంచుమించుగా కానీ, లేదా ఒక 3 మార్క్స్ వేరియేషన్తో కానీ బెంగళూరు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే లెవెల్ 3 చూసుకున్నట్లయితే 556 మంది అయితే రెస్పాండ్ అయ్యారు. దీంట్లో చూసుకున్నట్లయితే మనకి 61 to 65 18.8% ఉన్నారు, 66 to 70 14.9% ఉన్నారు, 71 to 75
7% అయితే ఉన్నారు. 76 to 80 16.9% అయితే ఉండడం జరిగింది. అలాగే అప్రాక్సిమేట్గా ఒక 10% 81 to 85 కూడా ఉన్నారు. మనకి చాలామంది ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు. కేవలం 556 మందిని మనం బేస్ చేసుకుని అయితే కట్ ఆఫ్ అయితే ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి జస్ట్ ఇంచుమించుగా సికింద్రాబాద్ టైప్లోనే ఉండే అవకాశం అయితే ఉంది, లేదా తగ్గే అవకాశం ఉంది. ఇది కూడా లెవెల్ 3 కూడా. లెవెల్ 3 ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు, డైరెక్ట్ జాబ్ కాబట్టి ఇదైతే ఎక్కువ అయితే ఉండే అవకాశం ఉంది. సో నెక్స్ట్ లెవెల్ 2 చూసుకుంటే 500. ఓకే, నెక్స్ట్ బెంగళూరు లెవెల్ 2 చూసుకున్నట్లయితే 574 రెస్పాన్సెస్ అయితే వచ్చాయి. దీంట్లో మనకి చూసుకున్నట్లయితే మనకి 17.8% వచ్చేసరికి 61 to 65, 18.1 66 to 70, అలాగే 19.2 71 to 75, 76 to 80 వచ్చేసరికి అప్రాక్సిమేట్గా ఒక 16% ఆ విధంగా అయితే ఉంటుంది. 81 to 85 వచ్చేసరికి అప్రాక్సిమేట్గా ఒక 8% అయితే ఉన్నారు. అలాగే 56 to 60 వచ్చేసరికి 10.3%, 51 to 55 వచ్చేసరికి 9.2% అయితే ఉంది. తక్కువ రెస్పాన్సెస్తో మనం ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేం కాబట్టి మనకి ఇంచుమించుగా ఇందాక చెప్పుకున్నట్లుగానే సికింద్రాబాద్కి దగ్గరలో అయితే ఉండే అవకాశం అయితే ఇది కూడా ఉంది. సో నెక్స్ట్ చెన్నై బోర్డుకి సంబంధించి కూడా చాలా తక్కువ 254 మాత్రమే పోల్ చేశారు. దీంట్లో కూడా ఓబీసీ వచ్చేసరికి 50.4% ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ 17.7%, అలాగే మనకి ఎస్సీ 13.8% అయితే ఉన్నారు. ఎస్టీ వచ్చేసరికి ఇంచుమించుగా ఒక 11 to 12% అయితే ఉంటారు. అలాగే మనకి అన్రిజర్వ్ కూడా చాలా తక్కువ మంది, అప్రాక్సిమేట్గా 10% మాత్రమే ఇందులో అయితే ఉండడం జరిగింది. ఓకే, లెవెల్ 5 చూసుకున్నట్లయితే 195 మంది అయితే మనకి పోల్ చేశారు. దీంట్లో మనకి మెజారిటీ 16.4 వచ్చేసరికి 66 to 70 ఉన్నారు. అలాగే 15.4 వచ్చేసరికి 61 to 65, అలాగే 15.9 వచ్చేసరికి 56 to 60, అలాగే మనకి 8.7 71 to 75, అలాగే 76 to 80 వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్గా ఒక 6% ఉంటారు. అలాగే మనకి ఒక 3 to 4% 81 to 85 వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు. మనకి చెన్నై బోర్డ్ చూసుకుంటే కట్ ఆఫ్ అనేది వేకెన్సీస్తో కంపేర్ చేసుకుంటే మనకి లెవెల్ 6 అయితే కట్ ఆఫ్ అయితే తక్కువగా అయితే ఉంది. సో ఈసారి కూడా లెవెల్ 5 లెవెల్ 3 లెవెల్ 2లో కూడా మనం కట్ ఆఫ్ అయితే సికింద్రాబాద్ బెంగళూరుతో కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా అయితే తక్కువ కట్ ఆఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికి కూడా కట్ ఆఫ్ ప్రెడిక్షన్ అయితే నేను చెప్పట్లేదు చెన్నైకి, బట్ మీకు ఒకసారి లాస్ట్ టైం కట్ ఆఫ్ చూశారు కాబట్టి సో డెఫినెట్గా చెన్నై అయితే తక్కువ ఉండే అవకాశం అయితే చెన్నైతో కంపేర్ చేసుకుంటే మనకి దాదాపుగా 5 to 8 మార్క్స్, ఓకే 5 to 8 మార్క్స్ అనేది మనకి తక్కువ అయితే ఉండే అవకాశం ఉంది. సో 5 to 8 మార్క్స్ అనేది సికింద్రాబాద్ బెంగళూరుతో కంపేర్ చేసుకుంటే కట్ ఆఫ్ అనేది మనకి లెవెల్ 5 లెవెల్ 3 లెవెల్ 2లో జాబ్ని బట్టి అయితే మనకి తగ్గే అవకాశం అయితే ఉంది. అలాగే లెవెల్ 3 చూసుకుంటే 225 మంది అయితే రెస్పాండ్ అయ్యారు. దీంట్లో మనకి 16.4% మెజారిటీ 71 to 75 రేంజ్లో ఉన్నారు. అలాగే మనకి 12.4% వచ్చేసరికి 66 to 70, 76 to 80 వచ్చేసరికి 9.8%, అలాగే 81 to 85 వచ్చేసరికి 12% అయితే ఉన్నారు. మనకి 61 to 65 వచ్చేసరికి 11.1, అలాగే మనకి 9.3% 56 to 60, 12% 51 to 55, 9.8% 50 బిలో అయితే మనకి చెన్నైలో లెవెల్ 3లో అయితే ఉండడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇన్ కేస్ చెన్నై బోర్డ్ పేపర్స్ అనేవి మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఈజీగా ఇస్తే మళ్ళీ కట్ ఆఫ్ అనేది వేరియేషన్ అనేది మనకి ఎక్కువ అయితే ఉండదు. లాస్ట్ టైం ఉన్నంత వేరియేషన్ అనేది లాస్ట్ టైం గమనిస్తే మనకి వేరియేషన్ అయితే ఎక్కువగా ఉంది కదా. లెవెల్ 2 చూసుకుంటే 238 మంది రెస్పాండ్ అయ్యారు. ఇందులో మనకి చూసుకున్నట్లయితే మనకి గ్రీన్ కలర్ 61 to 65 18.1%, మనకి 66 to 60 వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 15%, 71 to 75 వచ్చేసరికి మనకి చాలా తక్కువ మంది ఉన్నారు, అప్రాక్సిమేట్గా ఒక 6% అయితే ఉంటారు. 76 to 80 కూడా మనకి చాలా తక్కువ మంది ఉన్నారు. అలాగే 81 to 85 కూడా చాలా తక్కువ మంది, ఎందుకంటే ఇక్కడ కేవలం 238 మంది కాబట్టి వీళ్ళని బట్టి డిసైడ్ చేయడం. కానీ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ చాలా తక్కువ అయితే కనబడుతున్నారు. 56 to 60 వచ్చేసరికి 18.1%, 51 to 55 వచ్చేసరికి 18.5%, అలాగే 50 బిలో ఎక్కువ మంది 26% అయితే మనకి ఇక్కడ చూడొచ్చు. చెన్నైలో ముఖ్యంగా లెవెల్ 2లో మనకి పెట్టిన వాళ్ళు రెస్పాండ్ అయిన వాళ్ళు చూసుకుంటే ఎక్కువ మనకి 50 బిలో అయితే ఎక్కువ అయితే కనబడుతున్నారు. సో మనకి కేవలం 238 మందిని అయితే మనకి బేస్ చేసుకుని అయితే చెప్పలేం, కానీ సో ఉన్న వాళ్ళని బేస్ చేసుకుని అయితే ఈ విధంగా అయితే ఉంది. ఒకసారి మీరు లెవెల్ 6 కట్ ఆఫ్ గమనిస్తే అన్రిజర్వ్ 64 అంటే మనకి 72 64 అంటే దాదాపుగా చాలా వేరియేషన్ అయితే మీకు అయితే సికింద్రాబాద్తో కంపేర్ చేస్తే బెంగళూరుతో కంపేర్ చేస్తే అయితే కనబడుతుంది కదా. సో ఇన్ కేస్ పేపర్ మనకి ఇంచుమించుగా మనకి సికింద్రాబాద్ బెంగళూరు టైప్లోనే పేపర్ కనుక ఉన్నట్లయితే కనుక కట్ ఆఫ్ అనేది ఈసారి కూడా ఈ మాత్రం వేరియేషన్ అయితే అప్రాక్సిమేట్గా 5 to 8 మార్క్స్ అయితే వేరియేషన్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు మనకి బెంగళూరు పేపర్ టఫ్గా ఇచ్చాడు, ఎందుకంటే బెంగళూరులో మనకి కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి బెంగళూరు పేపర్ టఫ్ ఇచ్చి చెన్నై కాంపిటీషన్ తక్కువగా ఉంది కాబట్టి చెన్నైలో కనుక పేపర్ కనుక ఈజీగా ఇచ్చి ఉంటే కనుక సో అప్పుడు మనకి అందరూ ఎక్కువ స్కోర్ చేస్తారు కాబట్టి అప్పుడు మళ్ళీ కట్ ఆఫ్ వేరియేషన్ అయితే తగ్గుతుంది. ఎంత తగ్గినప్పటికీ కూడా బెంగళూరు సికింద్రాబాద్తో కంపేర్ చేస్తే మాత్రం చెన్నైలో అయితే డెఫినెట్గా
తక్కువైతే ఉండే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఓబీసీ 56, ఈడబ్ల్యూఎస్ 53, మనకి ఎస్సీ వచ్చేసరికి 48, ఎస్టీ 48 ఉంది కాబట్టి ఇంచుమించుగా ఒక 5 మార్క్స్ అటు ఇటుగా మనం ఇటువంటి కట్ ఆఫ్నే మనం ఈసారి కూడా లెవెల్ 5, లెవెల్ 3, లెవెల్ 2లో కూడా మనం అయితే చూసే అవకాశం అయితే ఉంది. సో కట్ ఆఫ్స్ అనేవి మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం, బట్ నాకు కట్ ఆఫ్ చేయడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఈ వీడియో అనేది. బట్ చాలామంది కామెంట్ చేసి మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేసి వీడియో చేయమని చెప్పి చాలామంది అడుగుతున్నారు కాబట్టి అయితే మనకి అలాగే పోల్ పెట్టి పోల్ బేస్గా చేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఇలా ఉండాలని లేదు, జస్ట్ ప్రెడిక్షన్ కోసం మీకు ఒక ఐడియా కోసం మాత్రమే చెప్తున్నాను. మీరు టైప్ ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చిన నష్టం అయితే లేదు. మనకి ఇన్ కేస్ మీరు క్వాలిఫై అవ్వకపోయినా దేనికో దానికి ఫ్యూచర్లో నెక్స్ట్ ఇంకో ఎగ్జామ్ కన్నా యూజ్ అవుతుంది కాబట్టి మీరు లెవెల్ 6 క్వాలిఫై అయిన వాళ్ళు అలాగే సైకో టెస్ట్ ప్రిపేర్ అవుతున్నారో అలాగే మిగతా వాళ్ళందరూ కూడా టైప్ అయితే డైలీ ప్రాక్టీస్ చేయండి. మీకు చేయడం వల్ల నష్టం లేదు కాబట్టి మీరు క్వాలిఫై అవుతారా అవ్వనా ఇటువంటి మైండ్లో తీసేసి ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా టైప్ ప్రాక్టీస్ చేయండి. మీకు దేనికో దానికి లైఫ్లో టైప్ అనేది ఎప్పుడన్నా సరే యూజ్ అయితే అవుతుంది, దానివల్ల నష్టం అయితే లేదు. ఓకే, ఇది మనకి ఈరోజు కట్ ఆఫ్ ప్రెడిక్షన్ వీడియో అనేది. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే సోషల్ మీడియా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మనకి టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.